నమస్తే అండి, నేను రజాక్. అమెరికా మెంటల్ వాడి దగ్గరికి పాకిస్తాన్ పిచ్చోడు మొన్న వెళ్ళి పంచాయతీలు చేసుకొచ్చుకున్నాడు కదా. ఏకంగా నోబెల్ పురస్కారానికి ట్రంప్ ని సెలెక్ట్ చేశాడు కదా. ఇక ఇప్పుడు ఏంటంటే బెచ్చమెత్తుకోవడానికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎవరైతే అనుకుంటున్నారా, అతనే అసీం మునీర్ అన్నమాట. పాకిస్తాన్ కి సంబంధించినటువంటి సైనాధికారి. ఏం చెప్తున్నాడంటే, మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి, మా దేశం అడుక్కు తింటుంది, మేము ఆల్మోస్ట్ దివాలా దేశకి వెళ్ళిపోయినాము, మా వల్ల కావట్లేదు, భారత్ వచ్చేసి మనం మా 10 ఎయిర్ బేస్లు కొట్టింది, ఏం చేయాలో తెలియట్లేదు, కక్కలేక మింగలేక చేస్తున్నాము అని చెప్పేసి లోన్ల మనసులో అనుకుంటా ప్రపంచ దేశంలో అడుక్కుంటున్నాడు. ఏమని అడుక్కుంటున్నాడు, మా దేశం ఆర్థికంగా అతలాకుతలం అయిపోయింది, అప్పుల పాలైపోయింది, కాబట్టి మా దేశంలో చాలా అత్యద్భుతమైన ఖనిజాలు, అతి విలువైన ఖనిజాలు మా దగ్గర ఉన్నాయి, దయచేసి మా దగ్గరకు వచ్చి వాటిని తవ్వి తీసుకొని మా దేశానికి కొంచెం డబ్బులు ఇచ్చి మీరు వాటిని తవ్వి తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి ప్రపంచ దేశాలకి, అంటే బూట్లు నాకే దేశాలు కొన్ని ఉన్నాయి కదా, మనోడేళ్ళు బూట్లు నాకుతాడు కదా, ఆ దేశాలకు పిలిపివ్వడం అయితే జరిగిందన్నమాట. అది సంగతి. మొత్తానికైతే ఏం లేదు, మా దేశం దగ్గర ఖనిజాలు ఉన్నాయంట, వాటన్నిటి కూడా మీరు తీసుకెళ్లి మా మీద కొంచెం బెచ్చం పడేయండి అని చెప్పేసి అడుక్కుంటున్నటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ చేసినటువంటి కామెంట్స్ అన్నమాట. నిన్న ఎడ్డి కామెంట్స్ చేసినాడు అన్నమాట. భారత్ మీద మేము అది చేస్తాం, ఇది చేస్తాం, డ్యాములు కడితే పేలుస్తాం, కాలుస్తాం అన్నాడు. చివరాఖరికి ఈ రోజు అడుక్కుంటున్నటువంటి పరిస్థితి.